వైసీపీ అధినేత జగన్కు భవిష్యత్ కనిపించడం లేదు. కూటమి పార్టీలు కలిసి ఉన్నంత కాలం జగన్కు విజయావకాశాలు తక్కువగానే ఉంటాయి అన్నది విశ్లేషకుల అంచనా. బలమైన సామాజిక వర్గాలు కలిసి ఉండడంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు కూటమి పార్టీలకు ఉన్నంతకాలం జగన్ ప్రతిపక్ష స్థానానికే పరిమితం అవ్వాలి అన్న భావన ఏర్పడుతోంది. ఇద్దరు బలమైన రాష్ట్ర స్థాయి రాజకీయ నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మరో జాతీయ నేత అయిన మోదీ, అమిత్ షాలను తట్టుకొని ఎన్నికల్లో విజయం సాధించడం జగన్కు అంత సులువు కాదు అన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. సునామీలా ప్రజలు తమ వైపునకు తిరిగితే తప్ప గెలుపు సాధ్యం కాదు అన్న అభిప్రాయం కూడా నెలకొంది. 2019 ఎన్నికలు వేరు. ఎందుకంటే అప్పటి వరకు జగన్ పాలనను ఎవ్వరూ చూడలేదు. అందుకే ఒక్క ఛాన్స్ అంటే జగన్కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఇటు టీడీపీ, జనసేన, బీజేపీలు విడివిడిగా పోటీ చేశాయి. అందుకే జగన్ పార్టీకి అంతటి విజయం సాధ్యమైంది. కానీ 2014, 2024 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మాత్రం కూటమి పార్టీలను జనం ఆదరిస్తున్నారు అన్న విషయం మనకి స్పష్టమవుతోంది. అందుకే కూటమి పార్టీలు కలిసి ఉన్నంత వరకు జగన్కు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు అన్న కామెంట్స్ ఫ్యాన్ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. జనంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తే తప్ప జగన్కు సాధ్యం కాదు అన్నది సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. జగన్ వచ్చినా, చంద్రబాబు సీఎం అయినా తమకు ఒరిగేదేమీ లేదు అన్న అభిప్రాయంలో ఉన్న జనానికి జగన్ను ఓన్ చేసుకునేందుకు పెద్దగా ఎవ్వరూ ముందుకు రాకపోవచ్చు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం ఎక్కువ. వారంతా ఎక్కువ మంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్తోనే నడుస్తున్నారు. పవన్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతారు అన్న భావన వారిలో కనిపిస్తోంది. ఆ ఆశతోనే పవన్ వెన్నంటి ఉండాలని భావిస్తున్నారు. వారు ఎవరి వైపు మొగ్గు చూపితే వారిదే విజయం అవుతోంది. ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. అక్కడ ఎవరు అత్యధిక స్థానాలను సాధించగలిగితే వారిదే అధికారమని ఎన్నికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక టీడీపీ వైపు బీసీలు కూడా మొగ్గు చూపుతూ ఉండడంతో పాటు మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు, యువత అండగా నిలుస్తూ ఉండడంతో పాటు మోదీ చరిష్మా కలిసి కూటమి పార్టీల విజయానికి కారణమవుతోంది అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఏపీ అభివృద్ధి చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుంది అన్న నమ్మకం కూడా ఓట్లు పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు. అందుకే ఆ మూడు పార్టీలు కలిసి ఉండగా జగన్కు మరోసారి విజయం దక్కదు అన్నది అందరూ అంగీకరించే విషయం. మూడు పార్టీల్లో ఏ ఒక్కటి విడిపోయి బయటకు వచ్చినా అది జగన్కు లాభమే. కానీ మూడు పార్టీలకు ఒకరి అవసరాలు మరొకరికి ఉన్నాయి. ఎవరి ఆలోచనలు వారివి. అంతిమంగా జగన్ను ఓడించే లక్ష్యంగా మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయి. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ను వదులుకోరు, బీజేపీని దూరం చేసుకోరు. అందుకే ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నంత కాలం జగన్కు అధికారం దరి చేరడం కష్టమే అన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. అందులోనూ ఒంటరిగా పోటీ చేసే జగన్కు ఎన్నికల సమయంలో అన్ని రకాల ఇబ్బందులు ఎదురుకాక తప్పవు. అందుకే కూటమి పార్టీల కలయికపైనే జగన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది అన్నది వాస్తవం. అందుకే జగన్ కానీ ఆ పార్టీ నేతలు కానీ కోరుకోవాల్సింది కూటమి పార్టీలు విడిపోవాలని. అది తప్ప మరేం చేయలేని పరిస్థితి.